చిరి నక్షత్రం మెల్లో తాళి కట్టడంతో అందరూ ఇంటికి వచ్చేస్తారు. తర్వాత నక్షత్ర కూర్చొని గొంగలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. చూసావా బావ, చూసావా నక్షత్ర ఎలా ఏడుస్తుందో? ఈ చెర్రీ గారిని మన ఇంట్లో పెట్టుకొని మనం పెంచితే మన పరువే తీశాడు బావ. ఆ గగన్ గాడి పరువు తీయాలి, మనం మన పరువు నిలబెట్టుకోవాలనే కదా భూమి చెర్రీల పెళ్లి నిశ్చయించాము. వీడేమో ఈ నక్షత్రం మెల్లో తాళి కట్టి మన పరువు తీసేశాడు బావా, మన పరువు తీసేశాడు. అలాంటి వాడిని ఏం చేయాలి బావా, ఏం చేయాలి? అవును బావా, వీడిని చంపేద్దాం బావా, వీడిని చంపేసి మన పరువు నిలబెట్టుకుందాం. ఒకవేళ మనం వీడిని చంపేసినా కూడా చెర్రీని చంపేసి శరత్చంద్ర గారు మంచి పని చేశారు అంటారే కానీ ఎవరూ కూడా మనల్ని పేరు పెట్టారు బావా, వీడిని చంపేద్దాం బావా అని అపూర్వ అంటుంది. అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? పరువు కోసం మనిషి ప్రాణాలు తీసుకుంటారా అని కేపీ అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. అన్నయ్య, వదిన మాటలు విని ఆ పని మాత్రం చేయకండి అన్నయ్య. వాడు నా ఒక్కగానొక్క కొడుకు, నీ చేతులతో పెంచి పెద్ద చేసావన్నయ్య, నాకు అన్యాయం చేయకన్నయ్య. రే చెర్రీ, అసలు నీకు ఏం పోయే కాలం వచ్చిందిరా? బంగారం లాంటి భూమి మెల్లో తాళి కట్టమంటే ఈ నక్షత్రం మెల్లో ఎందుకు తాళి కట్టావు అని మీరా అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. నోరు మొయ్ మీరా, ఇక్కడ అన్యాయం జరిగింది మాకు. ఇప్పుడు చెర్రీ ప్రాణాలు తీసినా కొంతలో కొంత మా పరువు నిలబడుతుంది అని అపూర్వ అంటే, పిన్ని చెప్పింది నిజమే నాన్న అంటూ భూమి అక్కడికి వస్తుంది. ఇప్పుడు చెర్రీని చంపేస్తేనే పరువు నిలబడుతుంది, పిన్ని చెప్పింది నిజమే అని భూమి చెప్తుంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అందులో ఎలాంటి డౌటు లేదు. గన్ తీసుకురమ్మంటారా నాన్న అని భూమి అనడంతో, నాకు కూడా చంపేయాలన్నంత కోపం ఉంది భూమి, కానీ ఈ చేతులతో పెంచాను కదా, ఆ పని చేయలేను అని శరత్చంద్ర అంటాడు. మీరు చంపలేకపోతే పిన్ని చంపేస్తుంది నాన్న, బయట మాత్రం మీరే చంపేశారని మేమందరము చెప్తాంలే అని భూమి అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే నక్షత్ర కూడా షాకింగ్గానే చూస్తూ ఉంటుంది. భూమి, ఏంటి పరువు కోసం ప్రాణాలు తీసుకుంటారా? నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని బిందు ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును బిందు, పరువు కోసం ప్రాణాలు తీసేయాల్సిందే. అలా చెర్రీ ప్రాణాలు తీసేసిన తర్వాత నక్షత్రం మెల్లో తాళి తెంచేసి తెల్లచీర కట్టిస్తే మన ఇంటి పరువు ఇంకా పెరిగిపోతుంది అని భూమి చెప్తుంది. అది రా శరత్చంద్ర అంటే, పరువు తీసిన వాడు ఇంటివాడైనా బయటవాడైనా సరే అల్లుడి ప్రాణాలు తీసేసి పేరు నిలబెట్టుకున్నారు అని లోకం మెచ్చుకుంటుంది. అల్లుణ్ణి చంపేసిన తర్వాత కూతురికి మళ్ళీ పెళ్లి కూడా చేయకుండా విధవం చేసి ఇంట్లోనే కూర్చోపెట్టుకున్నాడు. శరత్చంద్ర చాలా మంచివాడు అని అందరూ మాట్లాడుకుంటారు, అంతే కదా పిన్ని అని భూమి అంటుంది. ఏయ్ భూమి, ఏం మాట్లాడుతున్నావు? నా కూతుర్ని విధవం చేయటం ఏంటి అని అపూర్వ అంటే, అల్లుడు చనిపోతే, అదే కట్టుకున్న భర్త చనిపోతే ఎవరైనా తాళి తీసేసి విధవ కావాల్సిందే కదా, అదే చెప్తున్నాను పిన్ని, ఇది సత్యం అని భూమి చెప్తుంది. అప్పుడు ఏడుస్తున్న నక్షత్ర కోపంతో రగిలిపోతూ, అసలు ఇది తాళే కాదు, నా పెళ్ళే జరగలేదు, ఎవరు చేస్తే నాకేంటి, అసలు నేను ఈ తాళిని తీసేస్తాను అని తీయబోతూ ఉంటే, ఆగాగు నక్షత్ర, ఇప్పుడు నీ పెళ్ళి మాత్రం జరిగిపోయింది. నువ్వు ఈ పెళ్ళి జరగలేదని అనుకుంటే ఎలా? లోకం దృష్టిలో అయితే నీ పెళ్ళి జరిగిపోయింది. నువ్వు అన్న మాటే నాన్న అంటే అప్పుడు నువ్వు ఈ తాళిని తీసేద్దులే అని భూమి అంటుంది. చెప్పండి నాన్న, నక్షత్ర పెళ్ళి చెర్రీతో అయినట్లా కానట్లా? ఇప్పుడు అదే పెళ్ళి చెర్రీతో నా పెళ్ళి చేద్దామనుకున్నారు. ఇప్పుడు నక్షత్ర పెళ్ళి జరిగింది, మరి నాతో చెర్రీ పెళ్ళి జరిగితే ఇంటి పరువు పోదు, నక్షత్రతో పెళ్ళి జరిగితే ఎందుకు పరువు పోయినట్లు అవుతుంది? చెప్పండి నాన్న అని భూమి నిలదీస్తూ ఉంటుంది. మాకు అన్యాయం జరిగిపోయింది అని పిన్ని అరుస్తూ ఉంది అంటే, నాకు అన్యాయం జరిగేంత తక్కువ వాణ్ణి ఇచ్చి నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారా నాన్న? అంటే మీ దృష్టిలో నక్షత్ర ఎక్కువ, నేను తక్కువ నాన్న? చెప్పండి నాన్న అని భూమి నిలదీస్తూ ఉండటంతో, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పాలంటే నక్షత్ర కంటే నిన్నే కొంచెం ఎక్కువగా చూసుకుంటున్నాను, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా భూమి అని శరత్చంద్ర అనడంతో, మరి నన్ను చేసుకోవాలనుకున్న చెర్రీ నక్షత్రం చేసుకున్నాడు, మరి వాళ్ళిద్దరి పెళ్ళి నిజమని ఒప్పుకుంటారా లేదా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. చెర్రీని నా అల్లుడిగా, నక్షత్రకి భర్తగా నేను ఒప్పుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్పగానే నక్షత్ర అపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. వీడు తాళి కట్టాడు, ఇక ఏదైతేనేమి వీడు నా అల్లుడే ఇక నుంచి అని శరత్చంద్ర మరొకసారి తేల్చి చెప్పేస్తాడు. దాంతో నక్షత్ర కోపంతో రగిలిపోతూ గదిలోకి వెళ్తుంది. వీడికి కూడా సొసైటీలో ఒక మంచి పేరు రావాలి కాబట్టి త్వరలోనే ఒక మంచి బిజినెస్ పెట్టిస్తాను అని శరత్చంద్ర లోపలికి వెళ్ళగానే అపూర్వ కోపంతో రగిలిపోతూ భూమి వైపు చూస్తూ ఉంటుంది. అపూర్వ పక్కకు వెళ్ళగానే మీరా భూమి చేతులు పట్టుకొని, భూమి, నువ్వు నా సొంత కోడలివి కాకపోయినా మేనకోడలుగా నా కొడుకు ప్రాణాలు కాపాడావు, నీ మేలు మర్చిపోలేనమ్మా అని భూమి చేతులు పట్టుకొని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. ఇక కేపీ చెర్రీ భుజంపై చేయి వేయగానే చెర్రీ
కేపీని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. నక్షత్ర గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే నక్షత్ర అమ్మాయి నక్షత్ర అంటూ గోరింటాకు రావటంతో గోరింటాకు నా దగ్గరికి వచ్చావంటే చంపేస్తా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నావే, సరే ఈ విషయం వెంటనే అపూర్వతో మాట్లాడాలి అని గోరింటాకు అపూర్వ దగ్గరికి వచ్చి ఏందమ్మాయి ఇప్పుడు నక్షత్ర చెర్రీతో కాపురం చేయాల్సిందేనా, మరి శరచంద్ర అలా మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడలేదు కదా అని గోరింటాకు అడగటంతో చూడు పిన్ని, ఇప్పుడు ఈ పెళ్ళి నిజమైన పెళ్ళి కాదు, అసలు చెర్రీ నక్షత్ర భర్త కాదు అని నేను బావ చేత చెప్పించగలను. కానీ నేను అలా మాట్లాడేనే అనుకో నక్షత్ర ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్పేస్తుంది. అందుకే నేను ఆ విషయం చెప్పలేదు. అంతేకాదు ముందు భూమి ప్రాణాలు తీయాలి, భూమి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరుగా మార్చేయాలి. ఆ మధ్యలో గగన్ గాడు ఎదవా అని నక్షత్రకి అర్థమయ్యేలా చేస్తాను. అప్పుడు నక్షత్రని ఒక మహారాజుకిచ్చి పెళ్లి చేస్తాను అని అప్పుడు అంటే నక్షత్ర ఆ చెర్రీ గారితో కాపురం చేయాలని గదిలో కూర్చొని ఏడుస్తుందమ్మాయి అని అంటే చీచి వాడితో నక్షత్ర కాపురం చేయటం ఏంటి, నేను చెప్పాను కదా గగన్ గాడు ఎదవా అని నక్షత్రకి నిరూపించి తర్వాత ఒక మంచి వాడికి ఇచ్చి నేను పెళ్లి జరిపిస్తాను, పద నక్షత్రని ఓదారుద్దాం అని అపూర్వ అంటుంది. నక్షత్ర అని అపూర్వ రాగానే ఏంటి మమ్మీ ఇప్పుడు రాత్రికి ఫస్ట్ నైట్ అని చెప్పడానికి వచ్చావా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. చిచి నేనెందుకు అలా చెప్తాను, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని అపూర్వ అంటే మరి డాడీ ముందు నువ్వేమీ మాట్లాడలేదు కదా అని నక్షత్ర అంటుంది. డాడీ ముందు నేనేదైనా మాట్లాడితే ఆ భూమిది పైచేయి అవుతుంది, ఇప్పుడే అది మీ నాన్న దగ్గర చాలా మార్కులు కొట్టేస్తోంది, అందుకే నేనేమీ మాట్లాడలేదు. అయినా చెర్రీ నీ భర్త కానే కాదు, ఒక ఆడదాన్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలా చుక్కలు చూపించచ్చో నరకం చూపించచ్చో నువ్వు అది చెయ్యి, సమయం చూసుకొని ఈ తాళిని తీసి పడేసి నీకు వేరొకరితో పెళ్లి చేయిస్తాను, అంతవరకు ఈ తాళిని మాత్రం నీ మెల్లోనే ఉంచుకో అని అపూర్వ చెప్పడంతో సరే మమ్మీ ఈ సైకో నక్షత్ర అంటే అసలు నన్ను పెళ్లి చేసుకొని ఎలా నరకం చూస్తాడో చూస్తూ ఉండు, ఈ సైకో నక్షత్ర అంటే ఏంటో చెర్రీకి అడిగి చూపిస్తాను అని నక్షత్ర శపథం చేస్తుంది. పెద్దమ్మ నన్ను ఆశీర్వదించు పెద్దమ్మ అని చెర్రీ శారద కాళ్ళు పట్టుకోవటంతో భార్యతో రాకుండా నువ్వు ఒక్కడివే వచ్చావేంటి చెర్రీ అని శారద అంటుంది. నేను కూడా నక్షత్రతోనే వద్దాం అనుకున్నాను పెద్దమ్మ, పైగా ఇష్టం లేని పెళ్ళి నాతో రమ్మంటే వస్తుందా ఏంటి, అందుకే నేనే వచ్చాను అని చెర్రీ అంటాడు. అయినా ఇష్టం లేని నక్షత్రం మెల్లో ఎందుకు నువ్వు తాళి కట్టావు అని గగన్ వచ్చి నిలదీస్తూ ఉంటాడు. అంటే అన్నయ్య భూమిని ఎప్పటికైనా నువ్వే పెళ్లి చేసుకోవాలి అని, అయినా భూమి అయినా నాతో ఇష్టంగా తాళి కట్టించుకుంటుందా ఏంటి అని చెర్రీ అంటాడు. వాళ్ళ నాన్న కోసం నీ చేత ఇష్టం లేకపోయినా ఇష్టంగానే కట్టించుకుంటుంది కదా వాళ్ళ నాన్న కోసం అని గగన్ అంటాడు. అన్నయ్య ఎప్పటికైనా నువ్వే భూమి మెల్లో తాళి కట్టాలి, అసలు భూమి ఎందుకు అలా మాట్లాడిందో నీకు తెలుసా అని చెర్రీ అంటుంటే ఏంటో చెప్పమని గగన్ అంటాడు. అయితే భూమి ఎవరికి చెప్పొద్దని ఒట్టు వేయించుకోవటంతో ఆ మాట గుర్తుకు వచ్చి అంటే అలా మాట్లాడిందంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది, ఎప్పటికైనా నీకు భూమికి పెళ్ళి కావాలన్నయ్యా అని చెర్రీ అంటే నేను ఆ ఇంటికి ఇల్లరికం రావాలని అనుకుంటున్నావా, అది ఎప్పటికీ జరగని పెళ్ళి, అయినా నువ్వు నక్షత్రం మెల్లో తాళి కట్టి నరకంలో అడుగు పెట్టావో అనుభవించు అని గగన్ అంటాడు. అన్నయ్య ఏదో ఒకరోజు భూమి ఎందుకలా మాట్లాడిందో నువ్వు నిజం తెలుసుకుంటావు, అప్పుడు నీ అపోహలన్నీ పోతాయి, భూమినే అపోహలన్నింటినీ తొలగిస్తుందిలే అన్నయ్య అని చెర్రీ అంటుంటే గగన్ లోపలికి వెళ్తాడు. నక్షత్రకు నీకు పసుపు కుంకుమ బట్టలు పెట్టాలి, ఉండు నేను లోపలికి వెళ్ళి తీసుకువస్తాను అని శారద వెళ్ళగానే సోదరా అని పూర్ణి పిలవగానే ఏంటి నువ్వు నన్ను సోదరా అని పిలుస్తున్నావా అని చెర్రీ అంటాడు. నువ్వు చేసిన త్యాగానికి నీకు హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య అని, అందుకే మనస్ఫూర్తిగా నిన్ను ఇలా పిలుస్తున్నాను అని పూరి అంటుంది. నువ్వు నన్ను ఎప్పుడు తిట్టినా లోపల మనసులో కాస్త బాధపడే వాణ్ణి, ఇప్పుడు ఇలా నన్ను సోదరా అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెర్రీ సంతోషపడుతూ ఉంటాడు. ఈ సంతోషంలో నాకు ఒక చిన్న హగ్ ఇవ్వన్నయ్యా అని పూరి అడగటంతో రా ఇస్తాను అని పూరిని దగ్గరికి తీసుకొని ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు.